ఈ బైబిల్స్ ఓపెన్ చేసి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుండి మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం నుండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయన ఈరోజు తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రభా మాతో మాట్లాడండి నాయన. పరమ తండ్రి, మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు నాయన. మీ పరిశుద్ధమైన సన్నిధి ద్వారా నాయన, మీ యొక్క అభిషేకం ద్వారా నాయన నాతో మాతో అందరితో మాట్లాడండి తండ్రి. ఈరోజు నాయన నీ వాక్కు కొరకై మీ సన్నిధిలోకి వచ్చామయ్యా. నీ ప్రవచనం కొరకై నీ సన్నిధిలోకి వచ్చాం తండ్రి. నీ ప్రత్యక్షత కొరకై మీ సన్నిధిలోకి వచ్చాం ప్రభా. నాయన ఈరోజు మీ ప్రత్యక్షత ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నేను చెప్పే మాటలు చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనము, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిమి. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు అని రాయబడింది. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు అని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పిందంట. పరలోకం నుండి భూమి మీద ఉన్న మనుషులకి ఒక స్వరం ఏం చెప్పింది అని అంటే, ఇప్పటి వరకు చాలామంది చనిపోయారు కానీ, ప్రభువుని నమ్ముకొని చనిపోయారు కానీ ఇప్పటి నుండి ఈ టైం నుండి క్రీస్తునందుండి చనిపోయేవాళ్ళు, ప్రభువునందుండి చనిపోయేవాళ్ళు ధన్యులు అని రాయబడుతుంది. దాని మిస్టరీ ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటి అని అంటే, ఒక కాలము రాబోతుందండి. ఆ రోజు అందరూ యేసు ప్రభుని విడిచిపెడతా ఉంటారు. యేసు ప్రభుని నమ్ముకోవటం అంటే మరణించటం అని. అది ఒక మరణం. యేసు అనే పేరు మీ నోటి మీదుగా వచ్చిన, యేసు అనే పేరుకు సంబంధించింది ఏదైనా నీ దగ్గర దొరికినా, యేసు అనే పేరుకు సంబంధించి మీ కుటుంబంలో ఏదైనా దొరికినా మిమ్మల్ని చంపేస్తారు. చంపుతారు అనే భయంతో మనుషులు ఏం చేస్తారంటే, యేసు ప్రభుకి సంబంధించినవి అన్నీ వాళ్ళ ఇంట్లో నుంచి తీసేస్తారు. బైబిల్స్ తీసేస్తారు, గోడ మీద ఉన్న వాక్యాలు తీసేస్తారు, కార్ల మీద ఉన్న వాక్యాలు తీసేస్తారు, సింబల్స్ తీసేస్తారు, సిలువ గుర్తులు తీసేస్తారు, ఇంట్లో నుంచి తీసేస్తారు. పిల్లల పేర్లు క్రిస్టియన్స్కి సంబంధించినవి ఉన్నాయి అనుకోండి, మార్చేస్తారు. యేసు క్రీస్తు అనే పేరు, యేసు క్రీస్తు అనే ఆయనకి సంబంధించిన ఏయి కుటుంబంలో కానీ వాళ్ళ జీవితాల్లో కానీ ఇక ఉండనీరు, ఇక ఉంచుకోరు. ప్రజలు ఉంచుకోరు. ఎందుకంటే ఆ ఆనవాళ్ళు కనబడినా కూడా చంపేస్తారు అనే భయంతో ఏం చేస్తారు అని అంటే తీసేస్తారు. ఇప్పుడు వాక్యం వింటున్న మీరే, ఆ డే రాబోతుందండి, ఆ కాలం రాబోతుంది. మనమేమి గొప్పోళ్ళం కాదు. యేసు ప్రభు సొంత శిష్యులు, 3.5 సంవత్సరాల పాటు ఉన్న శిష్యులు యేసు ప్రభుని అరెస్ట్ చేస్తే పారిపోయారు. ఆయన కోసం ప్రాణం పెడతానన్న పేతురు, ఆయన ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు బొంకాడు. ఆ శోధన ఇంకోసారి రాబోతుందండి. యేసు అనే ఆయన్ని నమ్మినందుకు మనల్ని చంపబోతున్నారు. అంత దగ్గరగా రాబోతుంది. ఆ కాలం అంత దగ్గరగా ఉంది. ఇది ఎప్పుడు జరిగిద్దో తెలుసా అండి? ఇది సంవత్సరం కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము
5వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవ్వలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. 7వ వచనం చూడండి. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించును. ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను అని రాయబడింది. ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. పరలోకంలో ఒక గ్రంథం ఉంది, దానికి 7 ముద్రలు ఉన్నాయి. మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఈ భూమి మీద క్రీస్తు విరోధి రాబోతున్నాడు. 2వ ముద్ర విప్పబడినప్పుడు యుద్ధాలు జరగబోతున్నాయి. 3వ ముద్ర విప్పబడినప్పుడు అప్పుడు కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, యుద్ధాలు అన్నిటినీ కలిపి 4వ ముద్రకు వచ్చేసరికి మరణం రాబోతుంది. ఫస్ట్ గుర్రం తెల్లని గుర్రం, 2వది ఎర్రని గుర్రం, 3వది నల్లని గుర్రం, 4వది పాండుర వర్ణం కలిగిన గుర్రం. తెల్లని గుర్రం మీదేమో క్రీస్తు విరోధి వస్తున్నాడు, ఎర్రని గుర్రం మీదేమో యుద్ధాలు జరగబోతున్నాయి, మరి నల్లని గుర్రం మీదేమో కరువులు రాబోతున్నాయి. ఇక పాండుర వర్ణం కలిగిన అంటే పేల్ గ్రీన్ కలర్లో ఇప్పుడు ఆ పాప వేసుకుంది చూడండి, ఆ డ్రెస్ గ్రీన్ కలర్, దాన్ని పాండుర వర్ణం అంటారు. ఆ పాండుర వర్ణం కలిగిన కలర్లో వచ్చే ఆ గుర్రం వచ్చినప్పుడు అప్పుడు ఏం రాబోతుందంటే యుద్ధాలు, తెగుళ్ళు, భూకంపాలు, కరువులు అన్నీ కలిపి భూమి మీద 4వ వంతు జనం చనిపోబోతున్నారు. అంటే 200 కోట్ల మంది కంటే ఎక్కువ మంది చనిపోబోతున్నారు. ఇక్కడ ఆ 4వ ముద్ర అయిపోయిన తర్వాత 5వ ముద్ర విప్పబడింది. ఆ 5వ ముద్ర విప్పబడినప్పుడు హతసాక్షులు ఉంటారు. భూమి మీద 5వ ముద్రలోకి వెళ్తున్నాము అని అంటే నెక్స్ట్ ఎవరు చనిపోతారు అని అంటే హతసాక్షులు. ఇందాక మనము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదివాం కదా. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులని రాయము అని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని అనే పదం ఉంది చూడండి. ఆ పదం ఎక్కడ నెరవేరబోతుంది అని అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో 5వ ముద్ర విప్పబడబోతుంది. 5వ ముద్రలో ఏం జరిగింది అని అంటే ఆ వచనం కూడా ఒక్కసారి చదివి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇది అర్థం చేసుకోండి. పరలోకంలో దేవుని సింహాసనం ఉంది. ఆ సింహాసనంకి ఎదురుగా బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం క్రింద హతసాక్షుల యొక్క ఆత్మలు ఉన్నాయి. వాళ్ళు అంటున్నారు 4 ముద్రలు విప్పబడిన తర్వాత 5వ ముద్ర విప్పబడటం సమయంలో వాళ్ళు అడుగుతున్నారు, అయా మమ్మల్ని భూమి మీద ఉన్న మనుషులు నీ వాక్యం చెప్పినందుకు, నీ కొరకు సాక్ష్యం ఇచ్చినందుకు మమ్మల్ని చంపేశారు, వాళ్ళకి ఎందాక తీర్పు తీర్చుక ఉంటావు అని ఆ ఆత్మలు అడిగితే దేవుడు చెబుతున్నాడు, మీలాగానే ఇంకా కొంతమంది హతసాక్షులు అవ్వాలి, వాళ్ళ లెక్క పూర్తి అయ్యేంత వరకు మీరు అలా ఉండాలి అని చెప్పారు. కరెక్ట్గా ఆ టైంలోనే హతసాక్షులు భూమి మీద చంపబడతారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వినండి. ఈ ముద్రలు ఎప్పుడు విప్పబడతాయి?
ఈ ముద్రలు విప్పే కాలంలో మనం ఎక్కడ ఉంటామో దీనికి ఆన్సర్ ఏంటో తెలుసా? ముద్రలు విప్పబడుతున్నాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? ముద్రలు విప్పబడుతున్న కాలంలో ఉన్నాం. నేను మీకు కొద్ది రోజుల క్రితం నాకు వచ్చిన ఒక కళ గురించి చెప్పాను. కళ ఏంటి అని అంటే, లాక్డౌన్ వచ్చింది, ప్రపంచం మొత్తం లాక్డౌన్ వచ్చింది. ఇది నేను ఇదే ప్లేస్లో నేను మీకు ఇది వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రపంచం మొత్తం లాక్డౌన్ వచ్చింది. సడన్గా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత అన్ని చర్చెస్ ఓపెన్ అయినాయి, కానీ అక్కడ సిలువ లేదు. పాస్టర్లు ఉన్నారు, నేను కాదు అప్పుడు పాస్టర్ని, వేరే కొత్త పాస్టర్ గారులు వచ్చారు. వాళ్ళు వచ్చి 3-4 వచ్చారు. వాళ్ళు వచ్చి నిలబడ్డారు. జనమందరూ చర్చిలోకి వచ్చారు. వాళ్ళందరూ చర్చిలో జనమందరూ విశ్వాసులందరూ చైర్స్లో కూర్చుని ఉంటే, ఆర్మీ వాళ్ళు మాత్రమో గన్స్ పట్టుకుని అన్ని చర్చెస్లో నిలబడి ఉన్నారు, గన్స్ పట్టుకుని. అప్పుడు వచ్చిన పాస్టర్ గారు వాళ్ళ చర్చిని ఫస్ట్ టైం ఓపెన్ చేస్తా వాళ్ళు అంటున్నారు, ఇన్ ద నేమ్ ఆఫ్ న్యూ వరల్డ్ ఆర్డర్ వీఆర్ ఓపెనింగ్ దిస్ చర్చ్ అన్నారు. అంటే న్యూ వరల్డ్ ఆర్డర్లో మేము ఈ చర్చిని పునఃప్రారంభిస్తున్నాము అని రిబ్బన్ కట్ చేశారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో కాదు, ఇన్ ద నేమ్ ఆఫ్ న్యూ వరల్డ్ ఆర్డర్. న్యూ వరల్డ్ ఆర్డర్ నేను మీకు అప్పుడు కూడా చెప్పాను. న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది నేను కల్లో చూసిన తర్వాత అసలు అది ఏంటి, న్యూ వరల్డ్ ఆర్డర్ ఏంటి అనేది నేను నెట్లో సెర్చ్ చేశాను. నెట్లో సెర్చ్ చేసినప్పుడు ఏమైంది అని అంటే, $1 నోట్ మీద, అమెరికా $1 నోట్ మీద వాళ్ళు ఆల్రెడీ ముందే ఒక పిరమిడ్ సింబల్, ఒక ఒంటి కన్ను, అలాగే కింద న్యూ వరల్డ్ ఆర్డర్ అని రాశారు. 1776 సంవత్సరం దాని మీద ముద్రించారు. దాని పక్కన తిప్పి చూస్తే ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని రాసింది. అంటే దేవుని యందు మేము విశ్వాసం ఉంచుతాము అని. అది నేను మీకు చెప్పాను. తర్వాత నేను దాని గురించి ఆలోచించడం మానేశాను, అంటే అది వచ్చిద్ది అని. తర్వాత మళ్ళీ ఇంకోసారి దాని గురించి స్టడీ చేస్తూ ఉంటుంటే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేది రిలీజ్ అయినాయి. ఎప్స్టీన్ ఫైల్స్లో బయలుదేవత పేరు ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్లో ఇల్యూమినాటీ ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్లో ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్లో బైబిల్లో రాసిన ప్రతి హేయమైంది ఉంది. ఈ ఎప్స్టీన్ ఫైల్స్లోనే న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది కనబడింది. న్యూ వరల్డ్ ఆర్డర్ కనబడిన తర్వాత దాని గురించి నేను స్టడీ చేస్తున్నప్పుడు అప్పుడు మనకి ఏం కనబడింది అని అంటే, ఇల్యూమినాటీ కూడా అక్కడే ఉంది. ఇల్యూమినాటీ, ఇది గుర్తుపెట్టుకోండి, ఇల్యూమినాటీ, ఎప్స్టీన్ ఫైల్స్, న్యూ వరల్డ్ ఆర్డర్, ఇవన్నీ ఒకే ఫార్మాట్లో ఒకే ఫైల్లో రాయబడి ఉన్నాయి. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. న్యూ వరల్డ్ ఆర్డర్, ఇల్యూమినాటీ, ఎప్స్టీన్ ఫైల్స్, ఇవన్నీ ఒకటే ఆర్డర్లో రాయబడి ఉన్నాయి, ఒకే ఆర్డర్లో. ఇదంతా ఒకే సిస్టమ్. ఇల్యూమినాటీ, న్యూ వరల్డ్ ఆర్డర్, ఎప్స్టీన్ ఫైల్స్, వీటన్నిటి వెనకాల ఒకటే ఎజెండా ఉంది. ఆ ఎజెండాని ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా పెట్టేశారు. అందులో ఈ భూమి మీద ఉన్న పెద్ద పెద్ద సైంటిస్టులు, ధనవంతులు, పొలిటీషియన్స్, రాజులు, రాయల్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు మొత్తం వాళ్ళు అందులో ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు అని అంటే, ప్రపంచ బ్యాంక్ అనేది చాలా గొప్ప బ్యాంక్. అది ఎవడికి ప్రపంచంలో ఏ దేశానికైనా అప్పు కావాలి అని అంటే ప్రపంచ బ్యాంకు అప్పిస్తుంది. ఆ ప్రపంచ బ్యాంకుకే అప్పిచ్చేవాళ్ళు, ఆ ప్రపంచ బ్యాంకుకే ఫండ్ ఇచ్చేవాళ్ళు ఈ ఇల్యూమినాటీ, న్యూ వరల్డ్ ఆర్డర్, ఈ ఎప్స్టీన్ ఫైల్స్, వీటన్నిటిని కంట్రోల్ చేస్తున్న వాళ్ళే. వాళ్ళు ప్లాన్ చేసినట్టు సమస్తం జరగబోతుంది. వాళ్ళు ఏం ప్లాన్ చేశారో ఇప్పటి వరకు చేశారు. వాళ్ళు ఏమేం చేశారు? ఇప్పుడు వరకు భూమి మీద జరిగిన యుద్ధాలు వెనకాల, కోవిడ్ వైరస్ వెనకాల, అలాగే వ్యాక్సిన్స్ వెనకాల, అప్పుల పాలు అవటం వెనకాల, అన్నిటి వెనకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం ప్లాన్ చేశారు అని అంటే, 2028 సంవత్సరం, మనం ఇప్పుడు 2026లో ఉన్నాం.
2026 ఈ సంవత్సరమే మనం చూసే ప్రశాంతమైన ఆఖరి సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఈ 2026 తర్వాత మనకి ఏం రాబోతుంది అని అంటే లాక్డౌన్ రాబోతుంది. అది 2027లో రాబోతుందా, 2028లో రాబోతుందా తెలీదు. మీరు అంటారు మీకు ఎలా తెలుసండి అని అంటారు లాక్డౌన్ వస్తుంది అని. ఎలా తెలుస్తుంది అని అంటే ఎప్స్టీన్ ఫైల్స్ అనేది రిలీజ్ అయ్యి ఇప్పటికీ ఒక 6 నెలల్లో సంవత్సరమో అవుతుంది ఆ ఫైల్స్ బయటకు వచ్చి. అవి నెట్లోకి వచ్చి ఒక 4-5 నెలలు అవుతుంది నెట్లోకి వచ్చి. ఈ నెట్లోకి వస్తే మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు ఫైల్స్లోని ఏం రాశారు అని అంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితి కోవిడ్ వైరస్ మనకి 2019లో వచ్చింది, కానీ వాళ్ళు అందులో రాసుకున్నది 2015లో రాసుకున్నారు. ఇప్పుడు లాక్డౌన్ అనే పదము వారం రోజుల క్రితము నరేంద్ర మోడీ గారు రాజ్యసభలో, మన పార్లమెంట్ రాజ్యసభలో నిలబడి కరోనా టైంలో వచ్చిన సిచ్యువేషన్ కంటే కూడా భయంకరమైన సిచ్యువేషన్స్ రాబోతున్నాయి, లాక్డౌన్ రావచ్చు అని ఆయన చెప్పారు. ఆయన చెప్పటం ఆశ్చర్యం కాదు, కానీ ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్పారు అని అంటే ఎప్స్టీన్ ఫైల్స్లో నుంచి తీసుకొచ్చి చెప్పారు, ఇల్యూమినాటీలో నుంచి తీసుకొచ్చి చెప్పారు. వాళ్ళ ఎజెండాలో ఏం రాశారో ఎగ్జాక్ట్గా రాసినట్టు వాళ్ళు చేస్తున్నారు. మీరు కంట్రోల్ చేయలేరు, మీరు ఆపలేరు దీన్ని. వార్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు, కరువులు వాళ్ళు తీసుకొస్తున్నారు, తెగుళ్ళు వాళ్ళు తీసుకొస్తున్నారు, వ్యాక్సిన్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళ దాంట్లో ఏం రాసుకున్నారో ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే యేసు ప్రభు దాన్ని ముందుగా మనకు బయలుపరిచారు, ముందుగా అది మనకు తెలియజేశారు. ఇప్పుడు యుద్ధాలు ఊరికనే రావండి, యుద్ధాలు దేవుడు పంపిస్తే యుద్ధాలు రావట్లా. మీరు అర్థం చేసుకోవాలి, యుద్ధాలని దేవుడు పంపిస్తే రావట్లేదు, కరువులు దేవుడు పంపిస్తే రావట్లేదు, తెగుళ్ళు దేవుడు పంపిస్తే రావట్లేదు. వీటన్నిటి వెనకాల ఒక స్పిరిట్ పనిచేస్తుంది, వ్యక్తులు పనిచేస్తున్నారు, సిస్టమ్ పనిచేస్తుంది. చివరి దినాల్లో ఇంత ఘోరమైన మోసం జరగబోతుంది అని ఇదంతా ముందుగా వాళ్ళు రాసుకున్నట్టు చేస్తున్నారు. దాన్ని యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే మనకు తెలియజేశారు. ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలు, రిచెస్ట్ పీపుల్, వాళ్ళు చిన్నపిల్లల మాంసాన్ని తిన్నారు, రక్తం తాగారు, అది చీకటిగా చేశారు, అది ఓకే. కానీ వాళ్ళు ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్తున్నారు మీకేమంటే ఇష్టం అంటే మాకు 8 సంవత్సరాల పాప యొక్క మాంసం తినటం అంటే ఇష్టం అని చెప్పి నవ్వుతున్నారు. అప్పుడు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీరు జోక్ చేస్తున్నారు కదా అని అంటున్నారు. వాళ్ళు నవ్వుతున్నారు, జోక్ అని చెప్పట్లా, సీరియస్ అని చెప్పట్లా, వాళ్ళు నవ్వుతున్నారు, ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారు. ఒక సెలబ్రిటీ, ఒక ఆయన దీన్ని ఓపెన్గా చెప్పినందుకు ఆయన్ని కాల్చి చంపేశారు, యాక్సిడెంట్లో చంపేశారు, కాల్చి కాదు యాక్సిడెంట్లో చంపేశారు. ఆ విషయాలన్నీ వ్యతిరేకిస్తే చంపేస్తారు, వ్యతిరేకించకపోతేనేమో మొత్తం సిస్టమ్ వాళ్ళు ప్లాన్ చేసినట్టు జరుగుతుంది. ఎప్స్టీన్ ఫైల్స్లో లాక్డౌన్ గురించి రాస్తే పోయిన వారం ఈయన లాక్డౌన్ అనౌన్స్ చేశారు. మన భారతదేశ మీరు వార్తలు మీరు తప్పనిసరిగా న్యూస్ ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏం చేయబోతున్నారు అని అంటే ప్రపంచాన్ని బ్లాక్అవుట్లోకి తీసుకురాబోతున్నారు. అంటే క్యూబా దేశం ఉంది కదా, మీరు క్యూబా దేశం వినే ఉంటారు. మీరు క్యూబా దేశంలోకి ఇప్పుడు చెప్పే మెసేజ్ యూట్యూబ్లో ఉండదు. కోసం మీరు ప్లాన్ చేసుకోవటానికి దేవుణ్ణి అడగటం కోసం చెబుతున్నాం. క్యూబా దేశంలో కరెంటుని తీసేశారు, బ్లాక్అవుట్, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, తినటానికి ఆహారం లేదు. ఇప్పుడు ఏం జరగాలి అని అంటే యాంటీ క్రైస్ట్ అనేవాడు ఎక్కడో పుట్టాడు, ఎక్కడ పుట్టాడో తెలీదు, వాడెక్కడ ఉన్నాడు, వాడెక్కడున్నాడో తెలీదు, వాడు ఎప్పుడు రాబోతున్నాడు అని అంటే ఎప్స్టీన్ ఫైల్స్ ప్రకారము వాడు రాబోయే సంవత్సరం 2030. అంటే ఇప్పుడు మనం 2026వ సంవత్సరంలో ఉన్నాం. వాడు 2030కి రాబోతున్నాడు. వాళ్ళ ఫైల్స్లో వాళ్ళు రాసుకున్నది ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ట్రయల్స్ మాత్రమే కనపడుతున్నాయి, యుద్ధాలు ట్రయల్స్ వస్తున్నాయి, లాక్డౌన్ ట్రయల్స్ వస్తున్నాయి, పెట్రోల్ లేకపోవటం ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే. మీరు అనుకుంటున్నారు పెట్రోల్ తిరిగి వచ్చింది అని అనుకుంటున్నారు.
పెట్రోల్ ఇక ఫ్యూచర్లో అందరికీ అందుబాటులో ఉండదు. ఓన్లీ రిచ్ పీపుల్ కెన్ బై ద పెట్రోల్. మిగిలిన ఫిలిపియన్స్ దేశంలో ఈరోజు పెట్రోల్ లేదు. ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాలి, ప్రేయర్కి వెళ్ళాలి అని అంటే 5 కిలోమీటర్లు నడుస్తున్నారు, 10 కిలోమీటర్లు నడుస్తున్నారు, వాళ్ళు నడుస్తున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మొదట ముద్ర విప్పబడింది, కానీ క్రీస్తు విరోధి స్టేజ్ మీదకి రాలా. వాడు పుట్టాడు, వాడు పెరుగుతున్నాడు, వాడి సిస్టమ్ రెడీ అయింది. వాడు ఆల్రెడీ ఈ ఎప్స్టీన్ ఫైల్స్కి కనెక్ట్ అయ్యి ఉంటాడు, ఈ న్యూ వరల్డ్ ఆర్డర్కి కనెక్ట్ అయ్యి ఉంటాడు. ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సిస్టమ్కి వాడు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. వాడు ఎప్పుడు సీట్లోకి వచ్చి కూర్చుంటాడు అని అంటే 2030కి ఏం రావాలి అని అంటే న్యూ వరల్డ్ ఆర్డర్ రావాలి. న్యూ వరల్డ్ ఆర్డర్ అని అంటే ఒకే గవర్నమెంట్ ఉంటుంది, అంటే ప్రపంచం మొత్తం ఒకే శాసనం ఉంటుంది, ప్రపంచం మొత్తం ఒకేలాంటి వాతావరణం ఉంటుంది, ప్రపంచం మొత్తం ఒకేలాంటి కరెన్సీ వచ్చింది, ప్రపంచం మొత్తం ఒకేలాంటి డెసిషన్స్ చేసే పరిస్థితి రాబోతుంది. అది ఎప్పుడు వరకు జరిగిద్ది అని అంటే, మొదటి ముద్ర యాంటీ క్రైస్ట్ అనేవాడు ఎక్కడో పుట్టాడు, తెల్లని గుర్రం విడుదలైంది. రెండవ ముద్ర ఎర్రని గుర్రం. వార్స్ స్టార్ట్ అయినాయి. ఈ వార్స్ ఇప్పుడు మనం ఓన్లీ ట్రయల్స్ మాత్రమే చూస్తున్నాం, సివియారిటీ ఇంకా రాట్లా. సివియర్గా అవ్వబోతున్నాయి వార్స్ అని రెండవ ముద్రలో. మూడవ ముద్రలో కరువు రాబోతుంది. నాలుగవ ముద్ర వచ్చేసరికి, మూడవ ముద్ర నల్లని గుర్రం, నాలుగవ ముద్ర వచ్చేసరికి కరువు వచ్చింది. చూడండి, నాలుగవ ముద్రలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించెను. ఆ తర్వాత నుంచి చూడండి, ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణము వలనను, మరణం అనే దానికి ఫుట్ నోట్లో తెగుళ్ళ వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను అని రాయబడింది. నాకు తెలిసిన ప్రవక్తలు ఒక 2-3 మెసేజెస్ నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను. వాళ్ళు ఆల్రెడీ ఏం చెప్పారు అని అంటే, 2028 ఆ టైం అప్పుడు ప్రపంచంలో ఉన్న మేజర్ గవర్నమెంట్స్ అన్నీ లాక్డౌన్ అనౌన్స్ చేసినాయి. లాక్డౌన్ ముందు చెప్పరు. మీరు విజయవాడలో ఏదో పని మీద వెళ్ళి ఉండొచ్చు, ఢిల్లీ ఏదైనా పని మీద వెళ్ళి ఉండొచ్చు, ఇంకేదైనా దేశం ఏదైనా పని మీద వెళ్ళి ఉండొచ్చు. అంటే ఈరోజు ఫ్లైట్ ఎక్కుతారు, రేపు మార్నింగ్ అక్కడ పని చూసుకుంటారు, మళ్ళీ మధ్యాహ్నం అక్కడ ఫ్లైట్ ఎక్కుతారు, ఇక్కడ వస్తామని అనుకుంటారు. మీరు అలా వెళ్ళిపోతారు, టైం ఎవరు సడన్గా ఏం చెప్తారు అని అంటే లాక్డౌన్ అంటారు. ఆల్రెడీ ప్రపంచ దేశాలు హింట్ ఇచ్చేసినాయి, లాక్డౌన్ చేయబోతున్నారు. లాక్డౌన్ ఎందుకు రాబోతుంది అని అంటే, ఏదో తెగుల్ని వాళ్ళు బయటికి తీసుకురాబోతున్నారండి. 2015వ సంవత్సరంలో ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్ అనేవాడు కరోనా వైరస్ గురించి రాసినప్పుడు అప్పుడు మనకు తెలియదు ఆ విషయాలని. 2019వ సంవత్సరంలో వాళ్ళే కరోనా వైరస్ని పంపించారు, వాళ్ళే వ్యాక్సిన్ని పంపించారు. ఆ వ్యాక్సిన్ వేయించుకున్నందుకు డబ్బులన్నీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి, వాళ్ళే ప్రపంచ జనాభాని తగ్గించేశారు. ఇప్పుడు వాళ్ళే సమస్తాన్ని కంట్రోల్ చేసి 2027కి కానీ 2028కి కానీ ఒక తెగుళ్ళు పంపిపోతున్నారు. మరణముల వలనను అని రాయబడింది కింద ఫుట్ నోట్లో, తెగుళ్ళు అని ఉండే ఒక తెగులు రాబోతుందండి. దానితో పాటు యుద్ధాలు సివియర్గా పెరగబోతున్నాయి. దాంతోపాటు పెట్రోల్ ఉండదు, దాంతోపాటు కరెంట్ ఉండదు. మొత్తం ప్రపంచాన్ని ఏం చేయబోతున్నారు అని అంటే గ్రేట్ లాక్డౌన్లోకి తీసుకెళ్ళబోతున్నారు. గ్రేట్ లాక్డౌన్ అంటే ఏంటంటే, ఇక మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు. అది 1 సంవత్సరం ఉంటుందా, అది 2 సంవత్సరాలు ఉంటుందా, అది 3 సంవత్సరాలు ఉంటుందా తెలియదు. అది ఆ టైంలో ఏం చేస్తారు అని అంటే, మీరు తప్పనిసరిగా గవర్నమెంట్ చెప్పినట్టు మీరు చెయ్యాలి. మీకు గవర్నమెంట్ బిచ్చమేసిద్ది, దానికి బదులుగా గవర్నమెంట్ మీ శరీరానికి ఏదైనా చేయొచ్చు, వ్యాక్సిన్ వేయొచ్చు, ఇంకేదైనా వేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మీరు ఆ రోజు ఏం సంపాదించుకోలేరు, ఏమి పోగొట్టుకోలేరు. ఆ టైంలో ఏం జరగబోతుంది అని అంటే, 8వ వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం నుండి. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవ చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణం గల ఒక గుర్రము కనబడెను.
దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గం వలననో, కరువుల వలననో, మరణము వలననో, భూమిలో నుండి క్రూర మృగముల వలననో భూనివాసులను చంపుటకు భూమి యొక్క, ఈ తర్వాత చూడండి, 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. కరువు ఉంది, తెగుళ్ళు ఉన్నాయి, ఖడ్గం ఉంది. వీటి వలన ఏముంది అని అంటే భూమి యొక్క 4వ భాగం చనిపోతారంట. అంటే 200 కోట్ల మంది కంటే ఎక్కువ చనిపోబోతున్నారు. 200 కోట్ల మంది కంటే ఎక్కువ. ఇప్పుడు ప్రపంచ జనాభా 800 కోట్ల మంది. 200 కోట్ల మంది కంటే ఎక్కువ చనిపోబోతున్నారు. ఎందుకో తెలుసా? వాటర్ ఉండవు, ఆహారం ఉండదు, పెట్రోల్ ఉండదు, కరెంట్ ఉండదు, వైరస్ రాబోతుంది, వ్యాక్సిన్ వేయించుకోవాలి, చంపేస్తారు. 200 కోట్ల మంది కంటే ఎక్కువ మంది చనిపోబోతున్నారు. ఆ లాక్డౌన్ అయిపోయిన తర్వాత 200 కోట్ల మంది కంటే ఎక్కువ మంది చనిపోయిన తర్వాత అప్పుడు లాక్డౌన్ తీసేస్తారు. లాక్డౌన్ తీసేసినప్పుడు అప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసేది ఏంటంటే న్యూ వరల్డ్ ఆర్డర్. ఆ న్యూ వరల్డ్ ఆర్డర్లోనే ఎవరు రాబోతున్నారంటే యాంటీ క్రైస్ట్ రాబోతున్నారు. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్లో ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ని 2030కి తీసుకురాబోతున్నారు. 2027 డిసెంబర్లో కానీ 2028 మార్చ్లో కానీ గ్రేట్ లాక్డౌన్ తీసుకురాబోతున్నారు. గ్రేట్ లాక్డౌన్ అంటే వాటర్ కూడా ఉండవండి, ఇంకా ఏముండవు. నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది నాకు ఎలా కళలు వచ్చినాయో కొంతమంది సేవకులు కళలు వచ్చినాయి. ఆ కళల్లో ఏమవుతున్నాయి అని అంటే మనుషులు చచ్చిపోతున్నారు, పిట్టలు చనిపోయినట్టు చచ్చిపోతున్నారు కరువుల వలన. అందుకని చాలామంది సేవకులు దేవుని దగ్గర కనిపెట్టి దేవుని దగ్గర కొన్ని విషయాలు తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కరెంటుతో సంబంధం లేకుండా, గవర్నమెంట్ ఇచ్చే వాటర్తో సంబంధం లేకుండా, గవర్నమెంట్ ఇచ్చే ఆహారంతో సంబంధం లేకుండా వాళ్ళు సొంతంగా బతికేటట్లుగా వాళ్ళు కొన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. నేను అయ్యాక మీకు డీటెయిల్గా చెప్పలేను. ఏసేపు కాలంలో ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాల సమృద్ధి ఉంది. మీకు 2026 ఒకటే, దిస్ ఈజ్ ద లాస్ట్ ఇయర్. ఈ 2026వ సంవత్సరంలో మీరు ఏం ప్రిపేర్ అవుతారో ప్రిపేర్ చేసుకోండి. 2027, 2028 నుంచి భయంకరంగా ఉండబోతుంది. మనం ఇక వెహికల్స్ మీద ప్రయాణం చేస్తే అనుభవం పోతుంది. ఇక వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయబోతున్నారు. ఇక్కడ ఉన్న చాలామంది 4వ ముద్రలో చనిపోబోతున్నారు. ఈ 4వ ముద్ర 2027లో ఓపెన్ అవ్వచ్చు, 2028లో ఓపెన్ అవ్వచ్చు. దేవుడు పంపిస్తుంది కాదు, దేవుడు ఓపెన్ చేస్తుంటే భూమి మీద ఏం జరుగుతుందో మనం చూడగలుగుతున్నాం. ఈ ముద్రలు ఉన్నాయి చూడండి. మొదటి ముద్ర విప్పబడినప్పుడు యాంటీ క్రైస్ట్ బయలు వెళ్ళాడు అని అంటే దేవుడు పంపించట్లా. మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఆ కాలంలో ఏం జరగబోతుందో దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఈ యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు. 2వ ముద్రను విప్పి దేవుడు చూడు అని అంటున్నాడు. చూస్తే 2వ ముద్రలో యుద్ధాలు ఉన్నాయి. ఈ యుద్ధాన్ని ఆపలేకపోతున్నారు. ఇది ఆపరు. ఆగినా కూడా అది దేనికి వెళ్ళబోతుంది అంటే గ్రేట్ లాక్డౌన్కి వెళ్ళబోతుంది. ఇది బైబిల్లో మీరు అమెరికాది $1 నోటు పెట్టుకుని ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం పెట్టుకుని చూస్తే మహాబబులోన్ అది ఏదో జరుగుతుందండి ప్రపంచంలో. మీరిప్పుడు 2027లో అది 666 ముద్ర కాదు వచ్చేది. 2027లో 2028లో వచ్చేది 666 ముద్ర కాదు నేను చెప్పేది. 2030 నుంచి వచ్చేది 666 ముద్ర. 666 ముద్ర రావటానికి ముందు న్యూ వరల్డ్ ఆర్డర్ తీసుకురాబోతున్నారు. న్యూ వరల్డ్ ఆర్డర్ తీసుకురావటానికి ముందు వాళ్ళు చేసేది ఏంటి అని అంటే ఈ గ్రేట్ లాక్డౌన్ తీసుకొచ్చి 800 కోట్ల మంది జనాభాని వాళ్ళు 600 కోట్ల మందికో 500 కోట్ల మందికో తగ్గిస్తారు. మొత్తం జనాభాని తగ్గిస్తారు. వాళ్ళు కంట్రోల్ చేయగలిగినట్టు వాళ్ళు ఇది చేయబోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎప్స్టీన్ ఫైల్స్లో నేను మీకు ఇంకోటి చెప్తాను. సిమ్సన్ కార్టూన్ అని ఒకటి చెప్పేవాడిని. సిమ్సన్ కార్టూన్లో ట్రంప్ ప్రెసిడెంట్ అవుతాడని చూపించారు. అప్పుడు ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాడు. ఉక్రెయిన్ రష్యా వార్ జరిగిద్దని చూపించారు. అది అప్పుడు యుక్రెయిన్ రష్యాకు వార్ లేదు. వాళ్ళు చాలా చూపించారు.
ఈ సింప్సన్ కార్టూన్లో సంఘం ఎత్తబడటం చూపించారు. ఈ సింప్సన్ కార్టూన్ తీసినోడు ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించినోడు. ఇందులో సంఘం ఎత్తబడటం గురించి చూపిస్తే నేనేమనుకున్నాను అని అంటే అది నిజంగానే సంఘం ఎత్తబడిద్ది, వాళ్ళు కూడా నమ్ముతున్నారు అని నేను అనుకున్నా. కానీ వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలుసా? ప్రపంచాన్ని మోసం చేయబోతున్నారు. మోసం ఏంటి అని అంటే పైన ఆకాశంలో ఒక పెద్ద హోలోగ్రామ్ తీయబోతున్నారు. ఆ హోలోగ్రామ్లో ఏం కనపడిద్ది అని అంటే యేసు ప్రభు ఒక రెప్పపాటు కనపడతారు. తర్వాత చాలామంది మిస్ అవుతారు. వాళ్ళు ఎలా మిస్ అవుతారో ఎవరికి తెలియదు. అప్పుడు మీకు ఏం చెప్తారు అని అంటే సంఘం ఎత్తబడింది, మీరు విడవబడతారు అని అంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా? యేసు ప్రభుని దూషిస్తారు. ఎందుకు దూషిస్తారు అని అంటే మేము యేసు ప్రభుని నమ్ముకున్నామో, ఎంతో భక్తిగా జీవించామో, ఎంతో నిష్టగా జీవించామో, కానీ ఆయన మమ్మల్ని తీసుకుని వెళ్ళలేదు అంటే అని ఇక యేసు ప్రభుని దూషిస్తారండి. ఎవరు దూషిస్తారో తెలుసా? విడవబడ్డాము అని అనుకున్న క్రిస్టియన్స్. దీన్ని ఏమంటారు అని అంటే గ్రేట్ డిసెప్షన్. దాన్నే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్పారంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తారు. ఇప్పుడు ఒకడు ఎంటుకలు పెంచుకుని దాన్ని ఏమంటారు అంగి వేసుకుని నేను యేసు ప్రభుని అని వస్తే మీరు నమ్మరు. ఇప్పుడు నమ్ముతారా? నమ్మరు. మీకు యేసు ప్రభు ఏంటో తెలుసు, బైబిల్ ఏంటో తెలుసు. కానీ సౌండ్ మోగి ఒక రెప్పపాట్లో హోలోగ్రామ్ కనపడి ఒక రెప్పపాట్లో సగం మంది ఎక్కడో మనుషులు కొంతమంది అదృశ్యమయ్యారు అని చెబితే, ఎత్తబడిపోయారు అని చెబితే, విడవబడ్డారు మీరు అని అంటే మీరు దూషణ చేస్తారు. ఆ రోజు ఏం చేస్తారో తెలుసా? క్రైస్తవులు దేవదూషణ చేస్తారు. దేవదూషణ యొక్క క్యారెక్టర్ ఎవరిది అని అంటే యాంటీ క్రైస్ట్ది. యాంటీ క్రైస్ట్ అప్పుడు మనందరి ముందు క్రిస్టియన్స్ అందరి ముందుకు వచ్చి చెప్పానా నేను మీకు అని చెప్పి వాడు యేసు ప్రభుని తిట్టి వాడు ఏమంటాడు అని అంటే నేను మిమ్మల్ని రక్షిస్తా, భయపడకండి అంటారు. అప్పుడు ఉన్న క్రిస్టియన్స్ ఏం చేస్తారు అని అంటే నిజమేనయ్యా, కనిపించని ఆయన్ని మేము నమ్మేం కానీ మేము మోసపోయాము, ఇప్పుడు నువ్వే మా రక్షకుడివి అని ఈజీగా యాంటీ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేస్తారండి. మిమ్మల్ని మోసం చేయటానికి చాలా పెద్ద టెక్నాలజీ వచ్చేసేసింది, చాలా పెద్ద కార్యాలు జరగబోతున్నాయి. మీరు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేరు. కానీ ఒక నిజం చెప్తాను వినండి. యేసు ప్రభు ఒక మాట అన్నారు, నా గొర్రెలు నా స్వరంని వింటాయి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. మీరు యేసు ప్రభు స్వరాన్ని వినటం కనుక నేర్చుకుంటే మీరు మోసపోరు. మీకు ట్రూత్ తెలుస్తుంది. మీ విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఎవడైనా వచ్చి మీ ఇంటి పక్కన వాళ్ళు అందరు ఎత్తబడ్డారు అని చెప్పినా మీరేమనే స్థితిలో ఉండాలంటే నేను పరలోకం వెళ్ళలేదు కాబట్టి సంఘం ఎత్తబడలేదు అనే మాట మీరు చెప్పగలగాలి. ఆ ఫెయిత్లో మీరు ఉండాలి. ఇప్పుడు మనం 4వ ముద్రలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర ఇప్పుడు మన కాలంలో ఓపెన్ అయినాయి అనే విషయం కూడా చాలామందికి తెలియదు. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మనం వింటున్నాం. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్రలో ఇవే ఉన్నాయి. 4వ ముద్ర గ్రేట్ లాక్డౌనే కాదు, లాక్డౌన్ రాబోతుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మీరు గవర్నమెంట్ మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి బ్రతకటం నేర్చుకోవాలి. మీ ఆహారము దేవుడి నుంచి రావాలి, మీ నీళ్లు దేవుడి నుంచి రావాలి, మీ కరెంటు దేవుడి నుంచి రావాలి. అంటే మీరు ఈరోజు నుంచి దేవుడిని అడగాలి, యేసు ప్రభుని అడగాలి, నాయనా నేను ఆ సిస్టంలో ఇరుక్కోకుండా ఉండాలి అని అంటే నేను ఎలాంటి లైఫ్ స్టైల్ని జీవించాలి, నేను ఎలాంటి జీవితాన్ని జీవించాలి. ఒకసారి మొన్న అది విశాఖపట్నం దగ్గర ఆ అడవులు ఏరియాలో కోయ వాళ్ళు కొంతమంది ట్రైబల్స్కి చెందిన వాళ్ళు అడవుల్లో ఉంటే గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళకి అసలు ఆధార్ కార్డే లేదు, తెలియదు అసలు వాళ్ళకి. గవర్నమెంట్ రేషన్ ఇచ్చిద్ది అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా రిమోట్ ఏరియాస్లో ఉంటున్నారు. చాలామంది వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, అయ్యా ఇక్కడ అంటే ఆ ట్రైబ్ ఏంటంటే అంతమవుతుంది. అంతకుముందు 3000 మంది ఉండేవాళ్ళు, తర్వాత 300 మందికి వెళ్ళిపోయారు, తర్వాత 30 మందికి వెళ్ళిపోయారు. 30 మందికి వెళ్ళిపోయినప్పుడు ఆ 30 మంది ఎక్కడ ఉంటారు అని గవర్నమెంట్ కొంతమందిని అక్కడికి పంపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, మీరు రండి, జనాల మధ్యలోకి రండి, ఆ కాలం పోయింది, ఇప్పుడు మీరు వచ్చి మంచి గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అనుభవించవచ్చు, మంచి ఆహారం వచ్చింది,
జనం మధ్య ఉండండి, అడవుల్లో ఉండొద్దు అని అంటే ఆ ఫ్యామిలీస్ ఆ కౌన్సిలింగ్ మాట విని వెళ్ళిపోయారు. కానీ ఒక్క ఫ్యామిలీ వాళ్ళు మాత్రం ఆ కొండలోనే ఒంటరిగా ఉంటున్నారు. అక్కడికి ఏ గవర్నమెంట్ ఆఫీసర్ వెళ్ళినా కూడా అక్కడ ఉన్న అతను, ఆ ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైనా మొత్తం చూసి ఆ దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయేవాడంట. అంటే వీళ్ళు కౌన్సిలింగ్ చేయడానికి కూడా అతను అవకాశం ఇట్లా. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతడు వచ్చేసేసి ఆ ఇంట్లో ఉంటున్నాడు. అతన్ని తీసుకురాలేకపోతున్నారు. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారు అని అంటే, వదిలేసేయండి అతను లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డాడు, గవర్నమెంట్తో సంబంధం లేకుండా. ఇప్పుడు అలాంటి వాడు ఏంటంటే ఆహారం అడవిలో నుంచే తింటున్నాడు, వాటర్ అడవిలో నుంచే తీసుకుంటున్నాడు, గవర్నమెంట్ మీద ఆధారపట్ల. ఆడికి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పుడు మీరు వెళ్ళమంటే వెళ్తారా? వెళ్ళరు. యాంటీ క్రైస్ట్ ఇచ్చే టైంకి ఆ లైఫ్ స్టైల్ ఎవడికి రాదు. యేసు ప్రభు ఏం చెప్పారని అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, యోదయాలో ఉన్నవాడు కొండకు పారిపోవాలను అని అన్నాడు. ఎందుకు పారిపోవాలి ప్రభా, నేను ఇక్కడే ఉంటాను అని అంటే కుదరదు. ఆడొచ్చేసాడు. ఆడు వచ్చి యెరూషలేములో సింహాసనం వేసుకుని కూర్చోబోతున్నాడు. న్యూ వరల్డ్ ఆర్డర్ అనే సిస్టమ్ ఇక్కడి దాకా రాబోతుంది. మోడీ గారు కనుక రాజ్యసభలో లాక్డౌన్ అనే పదం ఎత్తకపోయినట్టుగైతే, క్యూబాలో ఈరోజు పవర్ గ్రిడ్ని కూల్చేయకపోయినట్టుగైతే, వాళ్ళకి పెట్రోల్ ఇచ్చినట్టుగైతే, ఫిలిపియన్స్లో పెట్రోల్ ఇచ్చినట్టుగైతే, శ్రీలంకలో పెట్రోల్ ఇచ్చినట్టుగైతే మనకు హోప్స్ ఉండేవి. అసలు ఇప్పుడు కాదులే అని. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అలా జరుగుతుందండి. ఇప్పుడు 2027 డిసెంబర్ నుంచి వైరస్ పంపించి మొత్తం లాక్డౌన్ చేస్తే 2028 సంవత్సరం, 2029, 2030 అంటే 2 సంవత్సరాలు గట్టిగా మీరు బతకాలి అని అంటే, ఆ టైంలో కరువులు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, ఖడ్గం వచ్చింది. వాటి వలన 4వ భాగం మనుషులు చనిపోబోతున్నారు. భూమి మీద పాపులేషన్లో 4% అంటే 4th పర్సెంటేజ్ కాదు, 4th పార్ట్ అంటే 25%, 100లో 25 మంది చనిపోబోతున్నారు. 800 కోట్ల మంది ప్రజల్లో 200 కోట్ల మంది చనిపోబోతున్నారు. మీరు నమ్ముతారో లేదో, ఇక్కడున్న చాలామంది 2027, 2028లో చనిపోతారు. మీరు ప్రిపేర్ అవ్వకపోతే 27, 28, 29 వెరీ డేంజరస్గా ఉండబోతుంది. మనం దాన్ని ఎదుర్కోవాలి అని అంటే, మీరు కరోనాని స్కిప్ చేసి వచ్చారు ఇక్కడికి. అది ఈ తెగుళ్ళు, ఈ కరువు, ఈ ఖడ్గము దేవుడు పంపించట్లా. ఇది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. డెవిల్, సాతాను, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయారు అనుకోండి, వాళ్ళకేం పెద్ద ప్రాబ్లం లేదు. 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వచ్చారు, చనిపోవటం మంచిదే. వాళ్ళు మీకు ఇప్పుడే పిల్లలు పుట్టారు అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ డేంజరస్. అందుకని యేసు ప్రభు ఏం చెప్పారంటే, ఆ దినమున పాలిచ్చు స్త్రీలకి శ్రమ అంట. గర్భిణీ స్త్రీలకి, పాలిచ్చు స్త్రీలకి శ్రమ లిటరల్గా చూడబోతున్నారు. అది మోస్ట్ డేంజరస్ డే. హైదరాబాద్లో ఉండే ఆ డేని ఎదుర్కోవాలి అని అంటే నిజంగా కష్టం. మీకు వాటర్ ఉండవు, వాళ్ళు ఆపుతున్నారు, అది చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తే బయటకు రాగలుగుతారు? ఏం చేస్తే బయటకు రాగలుగుతారో తెలుసా? ఒక వచనం ఉంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడదు. ఆ గ్రేట్ లాక్డౌనే భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలం. మనకు ఒక ఆయన ఉన్నాడండి, ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మీరు ఆ దినాన్ని చూడకముందు మీరు ఆయన్ని కలిసారు అనుకోండి, హతసాక్షి అవ్వాలి అని అంటే ఆయన అభిషేకం ఇస్తాడు, మీరు హతసాక్షి అవుతారు. మీరు ఆ దినాన్ని స్కిప్ చేయాలి అనుకోండి, దేవుడు మీకు ఆ రోజు
మీకు మాత్రమే వర్షం వచ్చేటట్టు చేస్తాడు, మీ ఇంట్లో మాత్రమే బోర్ పనిచేసేటట్టు చేస్తాడు, మీ ఇంట్లో మాత్రమే ఆహారం ఉండేటట్లు దేవుడు చేయగలుగుతాడు. అలా చేశాడు. ఏలియా కాలంలో సారేపాతు విధవరాలు 3.5 సంవత్సరాల పాటు రొట్టె తింది. అన్ని వాగులు ఎండిపోయినాయి, ఏలియా తాగటానికి మాత్రం ఒక వాగు నీళ్లు ఉన్నాయి. యేసు ప్రభు ఆ టైంలో మనల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాడు. కానీ దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆ దినం వచ్చినప్పుడు ఆ విశ్వాసం ఉన్నోళ్ళని యేసు ప్రభు కనుగొనలేడంట. ఆ దినం వచ్చినప్పుడు, ఆ గ్రేట్ లాక్డౌన్ వచ్చినప్పుడు, ఆ గ్రేట్ ఫెయిత్ కలిగిన వాళ్ళు ఇప్పుడు ఉండరు, ఆ టైంలో ఉండరు. ఆ టైంలో ఎవరు సర్వైవ్ అవుతారు అని అంటే, ఇప్పుడు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మీరు అంటారు పెట్రోల్ వెహికల్స్ బ్యాన్ అయిపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడతాం కదండి అంటారు. ఎలక్ట్రిసిటీ కోసం మేము సోలార్ పెట్టుకుంటాం కదండి అని అంటారు. ఇప్పుడు క్యూబాలో వాళ్ళు గ్రేట్ బ్లాక్అవుట్ డే అని పెట్టారు. అంటే పవర్ గ్రిడ్ పోయింది, కరెంటే లేదు. సోలార్ పని చేయకుండా గుజరాత్లో ఏం చేశారంటే ట్రయల్స్ చూశారు, మొత్తం చీకటి పడిందంట. చూశారు అది? బిల్ గేట్స్ వాతావరణాన్ని మారుస్తున్నారు. ఎక్కడ చీకటి పడాలో అక్కడ చీకటి పడేటట్టు వాళ్ళు చేస్తున్నారు. మీరు ఎవ్వరు ఏమి ఆపలేరండి. ఇప్పుడు మీరు ఏమైతే విన్నారో ఈ కాలంలోకి వెళ్ళినప్పుడు మీరు ఇలా చూస్తూ ఉంటారు అంతే. మీరు ఎవ్వరు ఏమి ఆపలేరు. మీరు ఆ గ్రేట్ లాక్డౌన్ ఆపలేరు, మీరు రాబోయే తెగుల్ని ఆపలేరు, రాబోయే కరువులను ఆపలేరు. అంత దాకెందుకండి, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని ఆపలేరు. మీ సిలిండర్ని మీరు సంపాదించుకోలేరు. ఇప్పుడు ఎల్పిజి సిలిండర్ల మీద కొట్టారు. ఇదేదో అనుకోకుండా జరుగుతుంది కాదు. మనము ఆ డేలోకి స్టెప్ ఇన్ అవుతున్నాం. 2026 అనేది ఇదే మీరు చూసే ఆఖరి మామూలు జనరల్ ఇయర్. ఇదే లాస్ట్ ఇయర్. 2027, 2028, 2029 డేంజరస్గా ఉండబోతున్నాయి. వాళ్ళు ఎప్పుడు స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు మారిపోయిద్దండి. మొన్న మోడీ గారు రాజ్యసభలో ఉండి ఆ మాట అన్నారు, జస్ట్ అన్నారు అంతే. కానీ ఈ రోజు నుంచి ఆ డే అంటే ఏం చేస్తారు? ఈ రోజు నుండి ఆ డే అంటే మనం ఏం చేయలేం. మీకు చేయగలిగిన మేలు, మీరు చేసుకోగలిగిన మేలు ఒకటి ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు యేసయ్యతో కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మీ వాటర్ మీరు ఎంత సంపాదించుకుంటారు, ఎన్ని గింజలని సంపాదించుకుంటారు, ఎంత ప్రిపేర్ అవుతారు చెప్పండి. అలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే మీ వల్ల కాదు, అది ఓన్లీ పెద్ద వాళ్ళ వల్లే అవుతుంది. ఇప్పుడు ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు హైదరాబాద్లో, చాలా పెద్ద సేవకుడు. ఆయనకు ఒక పెద్ద కాంపౌండ్ ఉంది, అందులో ఆయన ఓన్గా బోర్ వేసుకుంటారు, వాటర్ వేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు సర్వైవ్ అవుతారు. అపార్ట్మెంట్లో అద్దెకుండే వాళ్ళు మీరు సర్వైవ్ అవుతారయ్యా? అవ్వలేరండి. మీరు చేయగలిగింది ఏంటి అని అంటే, ముందు యేసయ్య దగ్గరికి వెళ్ళి కనిపెట్టి, ప్రభా ఆ దినం రాబోతుంది, నన్ను ఏం చేయమంటావు ప్రభా? మీరు అనుకోవచ్చు ఈ దేశం నుంచి వేరే దేశంకి వెళ్తే సేఫ్టీ. ఏ దేశంలో సేఫ్టీ లేదండి. ప్రపంచంలో ఏ దేశంలో సేఫ్టీ లేదు. ఇప్పుడు మీకు డబ్బులు పెట్టి టికెట్ కొనిచ్చి ఒక దేశం వెళ్ళమంటే వెళ్ళలేరు. ఏ దేశంలో ఇప్పుడు సేఫ్టీ లేదు. మీరు ఏమి చేయలేరండి, మీ వల్ల ఏమి కాదు. ఇప్పుడు జరుగుతున్నాయి, ఇలా చూస్తా వింటా వాళ్ళు పంపించింది అనుభవిస్తూ ఉంటాం తప్ప మీరు ఏం చేయలేరు. ఏదైనా చేయగలిగితే అది ఎక్కడ చేయగలుగుతారు అని అంటే, నిలువు మోకాళ్ళ మీద యేసు ప్రభు పాద సన్నిధిలో కూర్చున్నవాడు మాత్రమే ప్రపంచాన్ని ఏదైనా చేయగలుగుతాడు. అందుకనే ఆ 2030వ సంవత్సరంలో ఆ గ్రేట్ ఆ న్యూ వరల్డ్ ఆర్డర్ వచ్చే టయానికి దేవుడు ఏం చేస్తాడంటే 2 సాక్షులను పంపిపోతున్నాడు. వాళ్ళు రోషం కలిగిన వాళ్ళు, వాళ్ళు పౌరుషం కలిగిన వాళ్ళు వరల్డ్ని రివైవల్లోకి తీసుకురాబోతున్నారు. ఆ డే చూడాలి అని అంటే ముందు ఇది పాస్ అవ్వాలి కదా. ఈ డేని మనం పాస్ అవ్వాలి. 4వ ముద్ర 2000 ఈ సంవత్సరం ఎండింగ్లో ఓపెన్ అవ్వచ్చు, 27లో 28లో ఎప్పుడైనా ఓపెన్ అవ్వచ్చు. కానీ అప్పుడు మనం 200 కోట్ల మంది కంటే ఎక్కువ మంది చనిపోవటం చూడబోతున్నాం. ఆ గ్రేట్ లాక్డౌన్ అంతమంది చనిపోయిన తర్వాత న్యూ వరల్డ్ ఆర్డర్ వచ్చినప్పుడు, అప్పుడు యాంటీ క్రైస్ట్ అనేవాడు వచ్చి నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెప్తాడు. ఆ రోజు సంఘం ఎత్తబడదు. అప్పటికే ఆ రోజు 5వ ముద్ర విప్పబడింది.
5వ ముద్రలో ఏముందంటే, పరలోకంలో ఉన్న వాళ్ళు, చనిపోయిన ఆ హతసాక్షులు దేవుడిని అడిగారు, మమ్మల్ని భూమి మీద ఉన్న మనుషులు చంపారు నాయన, మా రక్తం నిమిత్తం ఎందుకు నీవు వాళ్ళకి తీర్పు తీర్చవో అని వాళ్ళని దేవుడిని అడిగితే దేవుడు అంటాడు, మీ వలె చంపబడబో వారికి. ఆ రోజు న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది వచ్చినప్పుడు, 2030లో వచ్చింది అంటున్నారు, వచ్చినప్పుడు చర్చెస్కి వెళ్తారు మీరు, కానీ యేసు అనే పేరు ఉచ్చరించకూడదు, బైబిల్ అనేది ఉండకూడదు, పాటలు ఉండవు. వాళ్ళు ఏమి ఆరాధన చేయమని చెబితే అదే ఆరాధన చేయాలి. క్రీస్తు విరోధిని ఆరాధన చేయాలి, ముద్ర వేయించుకోవాలి, వాడికి సాగిలపడాలి. అప్పుడు మీకు వాళ్ళు ఇచ్చింది మీరు తినాలి. ఆ రోజు అందరు అప్పులు మాఫీ అయిపోతాయి, ఈఎంఐలు అన్నీ తీసేస్తారు, వాడు చెప్పినట్టు వరల్డ్ని రీసెట్ చేసేస్తారు. ఆ టైంలో క్రీస్తు విరోధిని సాగిలపడినోడు మాత్రమే సర్వైవ్ అవుతాడు. అప్పుడు పరలోకం నుండి భూమి మీదకు ఒక వాయిస్ వినపడింది. అంతటా ఇది మొదలుకొని చదువుతున్నాను చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే. ఆ తర్వాత చూడండి, వారు తమ ప్రయాసములు మాని. ప్రయాసములు ఎప్పుడు వచ్చినాయండి? 4వ ముద్రలో వచ్చేసినాయి. ప్రయాసపడ్డారు, పడ్డారు 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 5వ ముద్రలో చంపబడుతున్నారు. అందుకని వాక్యం ఏం చెబుతుందంటే, తమ ప్రయాసములు మాని తర్వాత విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వాళ్ళు ఆ టైంలో ఓర్పు బట్టి ఉన్నారండి, సహనం కలిగి ఉన్నారు. వాళ్ళు ఆ రోజు చనిపోబోతున్నారు 5వ ముద్రలో. వాళ్ళ ఆత్మలు పరలోకంలోకి వెళ్తాయి. అప్పుడు వాళ్ళు ముద్ర వేయించుకోనందుకు శిరచ్ఛేదనం చేయబడ్డారు. వాళ్ళు క్రీస్తు విరోధికి మొక్కనందుకు శిరచ్ఛేదనం చేయబడ్డారు. వీళ్ళందరూ ఎత్తబడి పరలోకంలోకి వెళ్తే 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్ళని యోహాను చూస్తాడు. వీళ్ళందరూ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతులు యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. 5వ ముద్రలో హతసాక్షులు అయిపోయి వాళ్ళు పరలోకం వెళ్ళిన తర్వాత అప్పుడు పునరుద్ధానం జరిగిద్దండి. అంటే అప్పుడు ర్యాప్చర్ ఉంది, చర్చ అప్పుడు ర్యాప్చర్ ఉంది. ఒకవేళ శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడటం మీరు నమ్మారనుకోండి, అది 2026లోనే ఎత్తబడాలి. ఇప్పుడు ఈ సంవత్సరమే 2027వ సంవత్సరంలో వాళ్ళిక ఈ గ్రేట్ లాక్డౌన్కి సంబంధించినవి అన్నీ రిలీజ్ చేశారు. నేను ఒకటి చెబుతున్నాను నేనండి, వాళ్ళు ఎంత డేర్గా ఓపెన్గా అవన్నీ బహిరంగంగా చెప్పారో చూడండి. ఎంత డేర్గా వీడియోస్ బయట పెట్టారు. పిల్లల్ని తినే ఫోటోలు బయటకు వచ్చినాయి, పిల్లలతో చిన్న పిల్లలతో వ్యభిచారం చేసే వీడియోలు వచ్చినాయి. కానీ అరెస్టులు లేవు. కోర్టులో మీరు చూడకండి అయ్యి, కానీ చూడండి, మీ మనసు పాడైద్ది. మీకేమనిపించింది అంటే పిచ్చెక్కిపోయి దారి మనుషులు ఇంత ఘోరంగా ఉంటారా అని. అంత ఘోరమైన వీడియోలు తీసుకొచ్చి వెబ్సైట్లో పెట్టారు. అంత ఘోరమైనవి ఈ భూమి మీద వాటిని ఎదిరిస్తే బహిరంగంగానే యాక్సిడెంట్లు చేసి చంపేస్తున్నారు. నేను మీకు చెబుతున్న 3 పేర్లు. ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి జేమెయిల్ అని కొడితే వెబ్సైట్లో మీకు 50,000 ఫైల్స్ వస్తాయి. చూడండి, ఎప్స్టీన్ ఫైల్స్. న్యూ వరల్డ్ ఆర్డర్ గురించి చదవండి, ఇల్యూమినాటీ గురించి చదవండి. మీరు డైలీ ఈ వీడియోలు వీటి గురించి ఎక్కువగా మాట్లాడితే యూట్యూబ్లో మీరు ఎక్కువగా చెబుతూ ఉండండి. మీకు సడన్గా యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు. యాక్సిడెంట్ అయ్యిద్ది అంతే, అది యాక్సిడెంట్ అంతే. ఇక దానికి ఆనవాళ్ళు కూడా ఏముండవండి. ఎవరు చంపారు, ఎలా చంపారు, అది అసలు హత్య అనేది కూడా తెలియదు.
సడన్గా గుండాకి చనిపోతారు, హార్ట్ అటాక్ వచ్చింది అంటారు. అది హార్ట్ అటాక్ అనేది వాళ్ళు చెప్తారు, మీరు వింటారు, నిజంగానే హార్ట్ అటాక్ వచ్చింది అని అంటారు. అంతా వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా జరుగుతుంది. మీరు ఒక 3 నెలలు డైలీ యూట్యూబ్లో ఈ 3 విషయాల గురించే మాట్లాడండి. 4వ నెలలో మీరు ఉండరండి. ఎందుకంటే మాట్లాడే వాళ్ళని ఎట్లా చేశారు ఇప్పుడు వారికి, ది కిల్డ్. నేను అంటుంది ఇంటర్నేషనల్ లెవెల్లోనే కాదు, మీరు తెలుగులో మాట్లాడండి. గల్లీ లెవెల్లో కూడా ఆ నెట్వర్క్ పాకిపోయింది. ఇప్పుడు మీరు ఏమీ చేయలేరు, మొత్తం వాళ్ళు గవర్నమెంట్స్నే నడిపిస్తూ ఉన్నారు. మనము చివరి దినాల్లోకి వచ్చేసాము, చివరి సంవత్సరాల్లోకి వచ్చేసాం, ఆఖరి సంవత్సరాల్లోకి వచ్చేసాం. మీరు ఆ ఫైల్స్ చూసి గవర్నమెంట్ చేసే రూల్స్ని చూడండి, అందులో రాసి ఉన్నట్టుగానే అన్నీ జరుగుతున్నాయి ఎగ్జాక్ట్గా. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వీళ్ళు చివరి దినాల్లో ఇలా చేస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చెప్పారు, యుద్ధ సమాచారాలు వింటారు, కరువులు తెగుళ్ళు ఉంటాయి, భూకంపాలు ఉంటాయి, జనములు మిమ్మల్ని చంపుతారు, నా నామం నిమిత్తం జనములు మిమ్మల్ని చంపుతారు, భయపడద్దు, కలవరపడొద్దు అన్నాడు. నేను ఇప్పుడు మీకు చెబుతుంది మిమ్మల్ని కలవరపరచడానికి కాదు, కానీ సిద్ధపడటానికి. ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? కోట్లు సంపాదించి అకౌంట్లలో పెట్టకండి. అనంటే మీరు దేవుణ్ణి జ్ఞానం అడిగి ఆ గ్రేట్ లాక్డౌన్కి, ఆ రాబోతున్న లాక్డౌన్ని మీరు ఎలా సర్వైవ్ అవ్వాలో అది దేవుణ్ణి అడగండి. ఒకవేళ దేవుడు బాబు నువ్వు అంత దాకుండవో, అందులో లెగిసిపోతావో అని చెప్పాడు అనుకోండి, మీరు దానికే ప్రిపేర్ అయిపోండి. ఉన్నాయి తినండి, తాగండి, సువార్త ప్రకటించండి, ఎంజాయ్ చేయండి. చావటం కూడా ఆశీర్వాదం తెలుసా మీకు? ఎవడన్నా చనిపోతున్నాడు అనుకోండి, మీరు ప్రభు బతికించు అని అనొద్దు. ఎందుకంటే ఆడిని తీసుకుపోయి మీరు 666 ముద్రలో పెడుతున్నారు. అప్పుడు ఆ టైంలో ఏమవుతుంది అని అంటే, ఇప్పటి నుండి క్రీస్తునందుండి మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి స్వరం ఎందుకు వచ్చింది అని అంటే, ఆ రోజు ఎంత పెద్ద భక్తుడైనా, ఎంత పెద్ద దైవజనుడైనా దేవునితో సహవాసం చేయకపోతే ఆ రోజు క్యూలో నిలబడి 666 ముద్ర వేయించుకుంటారు. ఇప్పుడు ఎక్కువ కాలం బతకటం ముఖ్యం కాదు, అసలు సరైన జీవితం జీవించడం ముఖ్యం. ఇప్పుడు బతికి మనం చేసేది ఏం లేదు. మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి, నాయనా నన్ను ఏం చేయమంటావు, నా కుటుంబాన్ని ఏం చేయమంటావు, నేను ఎలా సర్వైవ్ అవ్వాలి అని మీరు మాట్లాడుకుని, మీరు దేవుని దగ్గర కనుక్కుని దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. ఫస్ట్లో మీకు అన్నీ ఈరోజే దేవుడు చెప్పడం, ఈ రోజు నుంచి ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తే ఉగ్రత భూమి మీదకు రాబోయే ఆ భయంకరమైన శోధన కాలంలో దేవుడు నిన్ను కాపాడుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతాను. అందరు కళ్ళు మూసుకోండి. 1 నిమిషం అందరు కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డ, ఇప్పుడు మీరు విన్న ఈ మాటలు మీకు ఎవరు చెప్పరు. ఈ చాలా చాలా అమూల్యమైన మాటలు. ఇప్పుడు ఈ మాటలను బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుని చిత్తం ఏంటి అనేది మీరు ఈ రోజు నుంచి విచారణ చేయాలి. దేవునితో మాట్లాడి, ప్రభువా నీ చిత్తం ఏంటి నాయనా అని అడగండి. నీ చిత్తం నన్నేం చేయమంటావు ప్రభువా? నీ చిత్తాన్ని నాకు తెలియచేయి ప్రభువా. నీ చిత్తాన్ని నాకు బయలుపరచు నాయన. నీ చిత్తం నాకు తెలియాలి ప్రభువా. దేవుని బిడ్డ, ఇది మతాన్ని ఫాలో అయ్యే దినాలు కాదు. దిస్ ఈజ్ నాట్ ద డే టు ఫాలో ఎ రిలీజియన్. ఇది ఒక మతాన్ని ఫాలో అయ్యే దినం కాదు. ఇది స్పిరిట్ని ఫాలో అయ్యే దినం, దేవుని ఆత్మను వెంబడించే దినం. దేవుని ఆత్మ నిన్ను నడిపించాలి. దేవుని ఆత్మ నిన్ను నడిపించాలి. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడింది. ఈ దినం దేవుడు మిమ్మల్ని నడిపించాలి అని అంటే దేవుని ఆత్మ చేత మీరు నింపబడాలి. మీరెంతో ప్రయాసతోటి భక్తి చేస్తున్నారు, కానీ మోసపోకూడదు. మీరు చివరి దినాల్లోకి వచ్చేసారు, డేంజరస్ డేస్లోకి వచ్చేసారు. ఇప్పుడు మీకు ఆ జ్ఞానం రావాలి. దేవుడు మీకు ఆ జ్ఞానం ఇవ్వాలి. దేవుణ్ణి అడగండి, ప్రభువా నేనేం చేయాలి నాయన, నేనేం చెయ్యాలి ప్రభువా?
నాయనా దినం రాబోతుంది నాయన, నేనేం చెయ్యాలి ప్రభా, నేను ఎలా సర్వైవ్ అవ్వాలి నాయన, అయ్యా నా కుటుంబం ఎలా సర్వైవ్ అవ్వాలి ప్రభా. నేను అప్పటి వరకు మేముంటే ఆ గ్రేట్ లాక్డౌన్లో, ఆ న్యూ వరల్డ్ ఆర్డర్లో, ఆ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు మేమేం చెయ్యాలి నాయన. నాయనా ఇప్పటి నుండే మాకు జ్ఞానం దయచేయి ప్రభా, ఇప్పటి నుండే మా జ్ఞానం దయచేయండి తండ్రి, ఇప్పటి నుండే మా జ్ఞానం దయచేయండి నాయన, మా జ్ఞానం దయచేయండి ప్రభా, మా జ్ఞానం ఇవ్వండి నాయన, మాకు జ్ఞానం ఇవ్వండి ప్రభా, మా జ్ఞానం ఇవ్వండి నాయన. నాయన మాకు జ్ఞానం ఇవ్వండి. దేవుణ్ణి అడగండి. దేవుని కుమారి ఈరోజు మీ తలల మీద నూనె పోసి, మీ తలల మీద చేతులుంచి మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. ఈరోజు మీరు అడగాల్సింది, ప్రభువా నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని మీరు చెప్పారు. మేము ఆ లాక్డౌన్స్ని సర్వైవ్ అవ్వాలి అని అంటే, ఈ కరువుల్ని, ఈ తెగుళ్ళని, ఈ వేదనల్ని, ఈ కలవరాన్ని మేము ఓవర్కమ్ చేయాలి అని అంటే మాకు జ్ఞానం దయచేయండి నాయన, మాకు జ్ఞానం దయచేయండి ప్రభా, మాకు జ్ఞానం దయచేయండి నాయన, మా జ్ఞానం ఇవ్వండి ప్రభా, మా జ్ఞానం ఇవ్వండి నాయన, జ్ఞానాత్మతో నింపండి అయ్యా. ఈ చివరి దినాల్లో ఎలాంటి భక్తి చెయ్యాలి ప్రభా, ఎలాంటి భక్తి మేము చెయ్యాలి తండ్రి, మీ చిత్తాన్ని మేము ఎలా తెలుసుకోవాలి నాయన, మీ చిత్తాన్ని మేము ఎలా తెలుసుకోవాలి నాయన, మాకు బయలుపరచండి నాయన, మాకు బయలుపరచండి తండ్రి, అయ్యా మాకు బయలుపరచండి, మాకు బయలుపరచండి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఈరోజు నువ్వు దేవుని చిత్తాన్ని అడుగు, దేవుని చిత్తాన్ని అడుగు. దేవుని చిత్తం అడగటం ముఖ్యం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం ముఖ్యం. దేవుని చిత్తంలో నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు, దేవుని చిత్తంలో నువ్వు ఏం చేయబోతున్నావు, వాట్ ఈజ్ యువర్ డెస్టినీ, నీ అంతటి నువ్వు ఏమి చేయలేవు. దేవుని చిత్తాన్ని అడగండి. ఈరోజు దేవుని చిత్తాన్ని అడగండి. ప్రభువా నేనేం చెయ్యాలి నాయన, నేనేం చెయ్యాలి ప్రభువా, యేసయ్యా నాకు నీ చిత్తాన్ని తెలియజేయి ప్రభువా, నాకు నీ చిత్తం చేయటం నేర్పించు నాయన, కలవరం తీసేయి ప్రభువా. వేదనలకు ప్రారంభ దినాల్లోకి మేము వచ్చేసాం నాయన, నాయనా ఇప్పుడు మీ చిత్తాన్ని మాకు తెలియజేయండి తండ్రి. నాయనా నీ కొరకు హతసాక్షులు అవ్వాలి అని అంటే దానికి తగినట్లుగా మమ్మల్ని సరిచేయండి నాయనా. ఆ యొక్క శోధన కాలంలో కాపాడుతానన్నాడు, మేమేం చేస్తే కాపాడుతారు ప్రభా, మాకు సహాయం చేయండి నాయన. ఇప్పటి నుండి మీ చిత్తాన్ని మాకు తెలియజేయండి అయ్యా, మీ చిత్తాన్ని మేము చెయ్యాలి నాయన, మీ చిత్తం మీ చిత్తం మీ చిత్తం మీ చిత్తాన్ని మేము చెయ్యాలి తండ్రి, మీ చిత్తాన్ని మేము చెయ్యాలి ప్రభువా. యేసయ్యా మీ చిత్తం మేము చెయ్యాలయ్యా, మీ చిత్తాన్ని మేము చెయ్యాలయ్యా నాయనా, మీ చిత్తాన్ని మేము చెయ్యాలి ప్రభువా, మాకు సహాయం చేయండి. మీకు ఒక 5-10 నిమిషాలు సమయం ఇస్తున్నామండి. ఈ 5-10 నిమిషాల్లో మీకు మీరే ప్రార్థన చేసుకోండి, మీరు దేవునితో మాట్లాడండి. మీకోసం ప్రార్థన చేసేటప్పుడు మీరు ఆ ప్రార్థనలు ఏకీభవించండి. ఈ ప్రార్థనలో దేవుడు తన ఆత్మని మీ మీద కుమ్మరించబోతున్నాడు, దేవుడు పరిశుద్ధాత్మని మీ మీద కుమ్మరించబోతున్నాడు, దేవుడు పరిశుద్ధాత్మని మీ మీద కుమ్మరించబోతున్నాడు. కాబట్టి మీరే ప్రార్థన చేసుకునే దేవుణ్ణి అడగండి. ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు నాయనా అని అడగండి. నన్ను నీ ఆత్మతో నింపయ్యా, నన్ను నీ ఆత్మతో నింపయ్యా, నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపయ్యా. యేసయ్యా చివరి దినాల్లో నీ ఆత్మ లేకుండా నేను ఉండలేను ప్రభువా, నీ ఆత్మ ద్వారానే నేను నడిపింపబడతాను తండ్రి. యేసయ్యా 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 నీ ఆత్మ నీ ఆత్మ నీ ఆత్మ నాకు కావాలి ప్రభువా. దేవునితో